ఒకవైపు ఆకలి కేకలు, మరోవైపు అగ్రరాజ్యం హెచ్చరికలు. ఇరాన్ వీధుల్లో రక్తం ఏరులై పారుతుంటే దేశాన్ని వదిలి వెళ్లేందుకు ఆ దేశ అధినేత సిద్ధమయ్యారా? 20 మందితో రహస్యంగా రష్యా వెళ్లేందుకు జరిగిన ప్రణాళికలేంటి? ఇరాన్ ప్రజల గొంతు నొక్కేందుకు అంతర్జాలాన్ని ఎలా బంధించారు? భారతీయులకు మన ప్రభుత్వం చేసిన అత్యవసర హెచ్చరిక ఏంటి? ఇరాన్ సంక్షోభం వెనుక అస్సలు నిజాలేంటి? ఇరాన్ గడ్డపై ఇప్పుడున్న పరిస్థితులు అత్యంత దారుణంగా మారిపోయాయి. దశాబ్దాల పాటు ఆ దేశాన్ని శాసించిన సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఇప్పుడు ప్రాణ భయంతో వణికిపోతున్నారన్న వార్తలు అంతర్జాతీయ సమాజంలో సంచలనం సృష్టిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తీవ్ర హెచ్చరికలు ఇరాన్ పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. నిరసనకారులను అణిచివేసే క్రమంలో ప్రభుత్వం పాల్పడుతున్న హింసాకాండపై అమెరికా సీరియస్ అయింది. జనం ప్రాణాలు తీస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, అవసరమైతే సైనిక చర్యకు కూడా వెనుకాడబోమని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే ఖమేనీ దేశం విడిచిపెట్టి ఉంటారన్న వార్తలు గుప్పుమంటున్నాయి. కొన్ని అంతర్జాతీయ వార్తా సంస్థల కథనాల ప్రకారం ఆయన ఇప్పటికే తన కుటుంబ సభ్యులు, అత్యంత నమ్మకస్తులైన 20 మందితో కూడిన చిన్న బృందంతో దేశం దాటి వెళ్లిపోయి ఉంటారని చెబుతున్నారు. ప్రస్తుతం ప్రపంచంలో ఇరాన్ కు మిత్ర దేశాలు చాలా తక్కువ. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఖమేనీకి ఆశ్రయం ఇచ్చే ధైర్యం చేసే ఏకైక దేశం రష్యా మాత్రమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాన్ మాజీ గూఢచారి అధికారి ఒకరు వెల్లడించిన వివరాల ప్రకారం ఖమేనీ చూపు ఇప్పుడు రష్యా రాజధాని మాస్కో వైపు ఉంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ తో ఖమేనీకి ఉన్న వ్యక్తిగత సాన్నిహిత్యం, ఇరు దేశాల మధ్య ఉన్న రక్షణ ఒప్పందాలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. సాంస్కృతికంగా, రాజకీయంగా రష్యా తమకు అండగా ఉంటుందని ఇరాన్ అధినేత నమ్ముతున్నారు. గతంలో ఇరాన్ షా ఎలాగైతే దేశం విడిచి పారిపోయారో ఇప్పుడు అదే చరిత్ర పునరావృతం కాబోతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఖమేనీ గనుక దేశం విడిచి వెళితే ఇరాన్లో నాయకత్వలేమి ఏర్పడి అంతర్యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉంది. ఇది మధ్యప్రాచ్యంలో రష్యా ఆధిపత్యం పెరగడానికి దోహదం చేస్తుందని, అదే సమయంలో అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్ పై ఒత్తిడి పెంచడానికి మార్గం సుగమం అవుతుందని అంతర్జాతీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఒక పాలకుడు తన దేశ ప్రజలను గాలికి వదిలేసి సొంత రక్షణ కోసం పరాయి దేశానికి పారిపోవటం అనేది చరిత్రలో అరుదైన మరియు పిరికి పంద చర్యగా మిగిలిపోతుంది. ఇలా గతంలో జరగలేదని కాదు, కానీ 21వ శతాబ్దంలోనూ జరిగిందంటే అది అమెరికా పుణ్యమేనని అంటున్నారు పరిశీలకులు. ఏది ఏమైనా ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ కారణంగా ఇరాన్ ప్రజల సహనం నశించింది. దశాబ్దాలుగా మత ఛాందసవాద పాలనలో మగ్గిపోయిన జనం ఇప్పుడు కడుపు మంటతో రోడ్లెక్కి నినదిస్తున్నారు. ఇరాన్ ను ప్రస్తుతం పట్టి బీడిస్తున్న ప్రధాన సమస్య ఆర్థిక సంక్షోభం. దేశంలో ద్రవ్యోల్బణం అదుపు తప్పి 60% చేరుకుంది. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సామాన్యుడు 3 పూటలా తినటానికి కూడా కష్టపడాల్సిన దుస్థితి నెలకొంది. అక్కడి కరెన్సీ విలువ దారుణంగా పతనమైంది. ఒక అమెరికన్ డాలర్ విలువ ఏకంగా 42,000 ఇరాన్ కరెన్సీకి సమానంగా మారిందంటే అక్కడి ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. చేతిలో చిల్లిగవ్వ లేక, ఉపాధి దొరక్క యువత నిరాశలో కూరుకుపోయింది. ఈ ఆకలి కేకలే ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ఉద్యమంగా మారాయి. రాజధాని టెహ్రాన్ వీధులన్నీ ఆందోళనకారులతో నిండిపోయాయి. పాలకుల విలాసవంతమైన జీవితాలపై, వారి అసమర్థతపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రజల ఆవేదనను అర్థం చేసుకోవాల్సిన ప్రభుత్వం వారిపై ఉక్కుపాదం మోపుతోంది. తమ హక్కుల కోసం పోరాడుతున్న వారిని దేశద్రోహులుగా, విధ్వంసకారులుగా చిత్రీకరిస్తూ భద్రతా దళాలను ఉసిగొల్పుతోంది. నిరసనకారులపై విచక్షణారహితంగా కాల్పులు జరుపుతున్నారు. గడిచిన వారం రోజుల్లోనే భద్రతా దళాల కాల్పుల్లో 16 మందికి పైగా అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది గాయపడ్డారు. టెహ్రాన్లోని పరిపాలనా భవనం ముట్టడికి ప్రయత్నించినప్పుడు జరిగిన కాల్పులు పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చాయి. అయినప్పటికీ ప్రజలు వెనక్కి తగ్గటం లేదు. ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు పెట్టినా ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు. 2025 జూన్లో అమెరికా జరిపిన వైమానిక దాడులు, ఆ తర్వాత విధించిన కఠిన ఆర్థిక ఆంక్షలు ఇరాన్ ఆర్థిక వ్యవస్థను కోలుకోలేని విధంగా దెబ్బతీశాయి. అటు అమెరికాతో వైరం, ఇటు ఇజ్రాయెల్తో ఘర్షణల కారణంగా ఇరాన్ ఖజానా ఖాళీ అయింది. ఇప్పుడు ఆ భారం అంతా సామాన్య ప్రజలపై పడింది.
ఈ ఆందోళనల వెనుక అమెరికా, ఇజ్రాయెల్ హస్తం ఉందని ఇరాన్ పాలకులు ఆరోపిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం అది సామాన్యుడి ఆకలి పోరాటంగానే కనిపిస్తోంది. ప్రపంచం మొత్తం డిజిటల్ విప్లవంతో దూసుకుపోతుంటే ఇరాన్ మాత్రం తన ప్రజలను మధ్యయుగాల నాటి చీకట్లోకి నెట్టివేస్తోంది. దేశంలో జరుగుతున్న ఆందోళనలు, ప్రభుత్వ దమనకాండ బయటి ప్రపంచానికి తెలియకుండా ఉండేందుకు ఇరాన్ ప్రభుత్వం ఇంటర్నెట్ పై కఠిన ఆంక్షలు పెట్టింది. ప్రస్తుతం ప్రపంచంలోనే ఇంటర్నెట్ స్వేచ్ఛ లేని దేశాల జాబితాలో ఇరాన్ అగ్రస్థానంలో నిలిచింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో ఒక్క చిన్న పోస్ట్ పెట్టినా కఠిన శిక్షలు విధిస్తున్నారు. యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్ వంటి ప్రధాన సామాజిక మాధ్యమాలను ఎప్పుడో నిషేధించారు. తాజా నిరసనల నేపథ్యంలో దేశవ్యాప్తంగా 97% ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. దీనివల్ల ప్రజలు తమ కష్టాలను పంచుకోవటానికి గాని, సమాచారం తెలుసుకోవటానికి గాని వీలు లేకుండా పోయింది. దీన్నే నిపుణులు డిజిటల్ అపార్టైడ్ అని అభివర్ణిస్తున్నారు. మరింత విచిత్రమైన విషయం ఏమిటంటే ఇరాన్ ప్రభుత్వం శ్వేత సిమ్ కార్డుల పేరుతో ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. కేవలం ప్రభుత్వానికి నమ్మకస్తులైన వారికి, అధికారులకు, కొన్ని ఎంపిక చేసిన సంస్థలకు మాత్రమే ఈ సిమ్ కార్డులు జారీ చేస్తారు. ఈ కార్డులు ఉన్నవారికి మాత్రమే అంతర్జాల సేవలు అందుబాటులో ఉంటాయి. సామాన్య ప్రజలకు మాత్రం ఇంటర్నెట్ అందుబాటులో ఉండదు. ఇది ప్రజల మధ్య తీవ్రమైన వివక్షను సృష్టిస్తోంది. అంతేకాకుండా ఇరాన్ ప్రభుత్వం నేషనల్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ పేరుతో సొంత అంతర్జాల వ్యవస్థను తయారు చేస్తోంది. దీని ద్వారా ప్రపంచ ఇంటర్నెట్ నుంచి ఇరాన్ను పూర్తిగా వేరు చేసి కేవలం ప్రభుత్వం అనుమతించిన సమాచారం మాత్రమే ప్రజలకు చేరేలా చూడాలన్నది వారి కుట్ర. ఈ డిజిటల్ ఆంక్షల వల్ల ఇరాన్ ఆర్థిక వ్యవస్థ మరింత కుదేలవుతోంది. రోజువారీ వ్యాపారాలు, లావాదేవీలు స్తంభించిపోయాయి. సమాచార హక్కును కాలరాస్తూ నిజాలను సమాధి చేయటానికి టెక్నాలజీని ఒక ఆయుధంగా వాడుకుంటున్న ఇరాన్ పాలకుల తీరుపై అంతర్జాతీయ సమాజం మండిపడుతోంది. ఇరాన్ వ్యవహారంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తనదైన శైలిలో స్పందించారు. ఎయిర్ ఫోర్స్ 1 విమానం నుంచి ఆయన ఇరాన్ పాలకులకు ఘాటు హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ ప్రజలు తమ హక్కుల కోసం శాంతియుతంగా పోరాడుతుంటే వారిని పిట్టల్లా కాల్చి చంపటాన్ని అమెరికా సహించబోదని ఆయన తేల్చి చెప్పారు. నిరసనకారులను చంపుకుంటూ పోతే ఖబర్దార్, తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని ఆయన స్పష్టమైన హెచ్చరికలు చేశారు. గతంలో అమెరికా జరిపిన దాడులను గుర్తు చేస్తూ ఇరాన్ పాలకులు గనక తమ తీరు మార్చుకోకపోతే అంతకంటే దారుణమైన పరిస్థితులు చూస్తారని పరోక్షంగా హెచ్చరించారు. అయితే ట్రంప్ వ్యాఖ్యలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ఇరాన్ అంతర్గత విషయాల్లో అమెరికా జోక్యం చేసుకోవటం ఆ ప్రాంత అస్థిరతకు దారితీస్తుందని, తమ దేశంలో జరుగుతున్న అల్లర్ల వెనుక అమెరికా, ఇజ్రాయెల్ కుట్ర ఉందని ఇరాన్ సుప్రీం లీడర్ సలహాదారు అలీ లారిజాని ఆరోపించారు. ముందు అమెరికా తన సైనికుల భద్రత చూసుకోవాలని ఆయన ఎదురుదాడికి దిగారు. ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇరాన్ లో ఉన్న భారతీయుల భద్రతపై విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఇరాన్ లో నెలకొన్న యుద్ధ వాతావరణం, హింసాత్మక ఘటనల దృష్ట్యా భారతీయులెవరూ ప్రస్తుతానికి ఇరాన్ వెళ్లొద్దని సూచించింది. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు పెట్టుకోవద్దని గట్టిగా హెచ్చరించింది. ఇప్పటికే ఇరాన్ లో నివసిస్తున్న భారతీయులు, ఉద్యోగులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, ఆందోళనలు జరిగే ప్రాంతాలకు దూరంగా ఉండాలని కోరింది. అక్కడ ఉన్న వారంతా తక్షణం భారత దౌత్య కార్యాలయంలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించింది. ఎప్పటికప్పుడు దౌత్య కార్యాలయం నుంచి వచ్చే అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని తెలిపింది. ఇరాన్ లో ద్రవ్యోల్బణం, అల్లర్లు పెరుగుతున్న వేళ మన పౌరులకు ఎలాంటి హాని కలగకుండా చూసేందుకు భారత ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. ఇటు అగ్రరాజ్యం హెచ్చరికలు, అటు సొంత ప్రజల తిరుగుబాటు, మరోవైపు పాలకుల పలాయన యత్నాలు వెరసి ఇరాన్ భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.